తిరుపతిలో ఘోర అపచారం జరిగింది. తిరుపతి నడిబొడ్డులోని అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీని గుర్తు తెలియని దుండగులు పెట్టారు. దీన్ని గమనించిన పలువురు హిందూ సంఘాల వారికి తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాల వారు అన్నమయ్య విగ్రహం వద్దకు చేరుకుని జరిగిన అపచారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలు హోరెత్తించారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బజరంగ్ దళ్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని బజరంగ్ దళ్ నేతలు డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని బజరంగ్ దళ్ నేతలు హితవు పలికారు. అసలే క్రిస్మస్ పండుగ కావడంతో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు జరగకుండా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని, సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. తిరుపతిలో అన్నమయ్య స్టాచ్యూలో గుర్తు తెలియని వ్యక్తులు అని పోలీసు వాళ్ళు అంటున్నట్టుగానే ఎవరో వచ్చి శాంటా క్లాస్ క్యాప్ ని అన్నమయ్య స్టాచ్యూకి వేయడం జరిగింది. ఆ దుశ్చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని పోలీసులు వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే అన్నమయ్య స్టాచ్యూ దగ్గరకు వచ్చి ఆ చేసినటువంటి సారీ చెప్పించే ఇక్కడ దానికి కాళ్ళు పట్టియాలి. కాళ్ళు పట్టించేదాకా మేము ఊరుకోము. వాళ్ళు ఎవరైనా సరే పోలీసులు ఈరోజు ఈవినింగ్ లోపల పట్టుకోవాలని చెప్పి మేము బజరంగ్ దళ్ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఎవరైనా సరే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే నెక్స్ట్ టైం నుంచి పర్యవసానాలు దీనికి చాలా కఠినంగా ఉంటాయి. దేహశుద్ధి చేస్తాం, ఖచ్చితంగా నడి వీధిలోనే దేహశుద్ధి చేస్తాం ఇట్లాంటి వాళ్ళకి అని బజరంగ్ దళ్ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. ఈ దినము ఉదయం మాకు రాబడిన సమాచారం ప్రకారము అన్నమయ్య సర్కిల్లో జంక్షన్లో అన్నమయ్య స్టాచ్యూ మీద శాంతోన్ పెట్టారని చెప్పి సమాచారం రాగా ఈస్ట్ ఎస్ఐ, యూనివర్సిటీ ఎస్ఐ, మా సిబ్బంది అంతా ఇమీడియట్గా రష్ కావడం జరిగింది. అక్కడ ఉన్నదని తీసేసి తర్వాత దీనికి సంబంధించి బజరంగ దళాలు ఫిర్యాదు ఇస్తారు అని చెప్పారు. దాని మీద ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి ఉన్నత తెలియజేసి దీని మీద ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇది చిన్న దీని మీద వేరే రకంగా రియాక్షన్ కాకుండా మతపరంగా ఏదో చేయాలని కొంతమంది అనుకుంటారు. బట్ ఎవరన్నా ఆకతాయిల చర్యగానే ఉంటుంది ఇట్లాంటివి. అది వేరే ఉద్దేశంతో తీసుకోకుండా పోలీసులు దీని మీద కఠిన చర్య తీసుకుంటారని చెప్పి అన్ని రిలీజన్స్, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు గమనించి తిరుపతిని సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా ఉండాలంటే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు జాగ్రత్తగా ఉండాలని, ఇట్లాంటి చర్యలకు ఎవరు ప్రేరేపితం కాకుండా ప్రశాంత జీవనం గడపాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసుకుంటాను. అట్లాగే మన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సార్ ఆధ్వర్యంలో నేను తప్పకుండా ఇది డిటెక్ట్ చేసి వాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అవన్నీ పరిశీలిస్తాం. ఇప్పుడే మన నోటీస్కి వచ్చింది. మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఖచ్చితంగా ముద్దాయిని పట్టుకుంటాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం. సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా
ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.